ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆత్మీయ కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దినము ప్రారంభం కాగానే భయము, బెంగ, రాత్రంతా నిద్ర పట్టక ఈ రాత్రి ఎలా గడుస్తుంది, రేపు ఉదయం ఎలా, ఈ అనారోగ్య సమస్యలు ఎలా, ఈ అప్పుల బాధలు ఎలా, ఈ కుటుంబ పోషణ ఎలా అని ఎన్నో టెన్షన్స్, ఎన్నో భారాలు కలిగి ఏం చేయాలో తోచక ఈ ఉదయాన్ని నీవు కంగారు పడుతున్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. వాగ్దానాన్ని నమ్మి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఎందుకంటే ప్రార్థన మీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన దగ్గరే మీ ప్రతి సమస్యకు సొల్యూషన్, మీ ప్రతి కన్నీటికి విడుదల. ముఖ్యంగా మీకు ఏమైనా ప్రార్థన విన్నపములు ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు నాకు తెలియజేస్తున్న మీ ప్రతి సమస్యను నేను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలు ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా సమస్యలు ఉంటే తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనే అద్భుతాలు చేయబోతోంది. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఆయన శక్తి కలిగిన వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. చూడండి, ఈ వాగ్దానం మనం చదువుతుంటే ఒక నరమాత్రుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఒక మనిషిని గురించి దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన తల వెంట్రుకలను గురించి కూడా ఆయన జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం కదా. అదే అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి, దేవుని శక్తిని మనం తెలుసుకోలేక, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనల్ని గురించి ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో తెలియక మనం నిత్యం భయపడుతూ ఉన్నామని ప్రభు ఎంతగానో మన గూర్చి బాధపడి ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. పిచ్చుకల్ని లెక్కిస్తున్న నేను అంతకంటే అతి శ్రేష్ఠులైన మిమ్మల్ని గురించి నేను లెక్కించిన, మీ తల వెంట్రుకల గురించి కూడా నేను మర్చిపోవడం లేదు, వాటిని కూడా నేను లెక్కిస్తున్నాను అని. ఈరోజు తల వెంట్రుకలు ఊడాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ రోజులో అవి మాత్రమే రాలుతున్నాయి, మరునాడు మరికొన్ని రాలుతున్నాయి. చూడండి, ఎంత జాగ్రత్త ప్రభువుకు మనపై. మనము లెక్కించని, మనం ఆలోచించని వాటి గురించి కూడా, మన జీవితంలో జరిగే అతి స్వల్పమైన విషయాన్ని గురించి కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. తల వెంట్రుకలే లెక్కించిన దేవుడు నీ ప్రతి అవయవమును లెక్కిస్తాడు. దేవుని బిడ్డ, కొన్ని తల వెంట్రుకలు రాలితే మనమే పట్టించుకొనని చిన్న విషయాన్ని గురించి దేవుడు పట్టించుకుంటున్నాడంటే మన జీవితంలో జరిగే పెద్ద పెద్ద విషయాలు, నీవు బాధపడే విషయాలు, నీవు కన్నీరు కార్చే విషయాలు ఆయన పట్టించుకోడా? నీ ప్రతి అవయవమును ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. నీ కుటుంబం గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. నీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. నీ బిడ్డల తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కిస్తున్నాడు. మీ ప్రతి నరమును ఆయన లెక్కిస్తున్నాడు. మీ ప్రతి ఎముకను ఆయన లెక్కిస్తున్నాడు. మీ ప్రతి అవయవమును ఆయన లెక్కిస్తున్నాడు. కాబట్టి నా శరీరంలో ఇది పాడైంది, నా కుటుంబంలో ఈ లోటు ఉంది, ఈ బాధ ఉంది, ఈ కలత ఉంది, నా భర్త నశించిపోతున్నాడు, నా బిడ్డలు పాడైపోతున్నారు అని ఈ ఉదయాన్ని దేని గురించి బాధపడుతున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ హృదయంలో కలవరపడనీయకండి. ప్రభు మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మాట సెలవిచ్చాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవని. మాట ఇచ్చిన మన దేవుడు నమ్మదగినవాడు. మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదైనా
కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలను గురించి భయపడకు, బెంగపడకు. నీ దినములు లెక్కిస్తున్నాడు. నీవు కూర్చోవడం చూస్తున్నాడు, నీవు పండుకోవడం చూస్తున్నాడు, నీవు లేవడం చూస్తున్నాడు, నీవు చేసే ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. దేవుడు నన్ను చూడట్లేదని నీవు అనుకుంటున్నావా? తప్పక దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయితే నీవు గనుక నీ పరిస్థితులను ఆయన చేతిలో పెడితే ప్రతి విషయాన్ని నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఆయన చూస్తుంటే నా జీవితం ఇలా ఎందుకుంది అని నీవు ఒకవేళ అనుకుంటున్నావా? మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. మనము ఆయన దగ్గరికి వెళితే నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. అయితే మిమ్మల్ని మర్చిపోలేదు నేను. మీరు నా తట్టు తిరగడానికి మీకు అనేక అవకాశాలు ఇస్తున్నాను. అనేక సార్లు నా వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. అనేక సార్లు కళల ద్వారా మాట్లాడుతున్నాను. అనేక సార్లు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను. నా దగ్గరకు రా, నేను నీకు విడుదల ఇస్తానని నేను ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాను. అయితే నా మెల్లని స్వరాన్ని నువ్వు పట్టించుకోవడం లేదని ప్రభు ఈరోజు బాధపడుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మరలా మీతో మాట్లాడుతున్నాడు. అనేక వాగ్దానాల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మీరు ప్రభువుకు లోబడినట్లయితే ఇక నీవు దేని గురించి బాధపడక్కర్లేదు. ఎందుకంటే నీ జీవితంలో ప్రతి కార్యమును ఆయనే చూసుకుంటాడు. ఈ లోకంలో నీవు ఒకవేళ నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా భర్త నన్ను లెక్క చేయడం లేదు, నా భార్య నన్ను లెక్క చేయడం లేదు, నా పిల్లలు నన్ను లెక్క చేయడం లేదు, నాన్న వారెవరు నన్ను పట్టించుకోవడం లేదు, నేను పనికిరాని వాడనని, నేను పనికిరాని దాన్ననని నన్ను త్రోసివేశారని నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే ప్రభువు నిన్ను లెక్కిస్తున్నాడు. నీ తల వెంట్రుకలను గూర్చి కూడా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. నీ తల వెంట్రుకలను కూడా ఆయన లెక్కిస్తున్నాడు. నీ శరీరాన్ని గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ప్రభు సన్నిధిలో వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని వాగ్దానాన్ని నెరవేర్చమని ఆయన అడుగు. తప్పక ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. సాగరాలు పొంగిన, పర్వతాలు కృంగిన, సాగరాలు పొంగిన, పర్వతాలు కృంగిన, నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే. నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే, కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే. నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు, నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు తండ్రి. ఈ లోకంలో మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోనకపోయినా, ఎవరు మమ్మల్ని లెక్కించకపోయినా ఈరోజు సెలవిచ్చారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కిస్తున్నాను, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, నా సృష్టి అంతటిలో మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా సృష్టించుకున్నాను, నా పోలికలో ప్రత్యేకంగా మిమ్మల్ని నిర్మించుకున్నానని ఈరోజు మాకు మరలా గుర్తు చేసినందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకుంటూ నీ సన్నిధిలో మొరపెడుతున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. వారి జీవితంలో ఒకవేళ ఏ అవయవం పాడైందని బాధపడుతున్నారో, బిడ్డలు పాడేరని బాధపడుతున్నారో, భర్త నశించిపోతున్నాడని దుఃఖపడుతున్నారో, ఆర్థిక పరిస్థితులన్నీ కూలిపోతున్నాయని బాధపడుతున్నారో, అవమానాలు నిందలు గుండా ప్రయాణిస్తున్నారో, వారి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఎటువంటివైనా అన్నీ కూడా మీరు లెక్కిస్తున్నారయ్యా. ఇక బాధపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని లెక్కించిన వారు ఎవరు అంటే ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త,
నక్షత్రముల సంఖ్యను మీరు లెక్కిస్తున్నారని నీ గ్రంథంలో రాయబడింది. అయ్యా, మేము నక్షత్రాలను లెక్కించడానికి ప్రయత్నిస్తే మేము ఎప్పటికీ కూడా లెక్కించలేమయ్యా. అయితే నక్షత్రముల సంఖ్య లెక్కిస్తున్నాం. మనిషి మాత్రమైన మా తల వెంట్రుకలను కూడా, అతి స్వల్పమైన మనుషుల తల వెంట్రుకలను కూడా మీరు లెక్కిస్తూ ఉన్నారు. తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, మమ్మల్ని ఎంతగానో పట్టించుకుంటున్న దేవుడవు, నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఈరోజు ఏ బిడ్డ బాధపడడానికి వీల్లేదయ్యా. వారి పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత దిగజారిన స్థితిలోనికంటూ వారు వెళ్ళిపోయినా, సృష్టికర్తమైన నీ మీద ఆధారపడి వారి జీవితాలను పూర్తిగా నీకు సమర్పించి, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, బిడ్డల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చదువులో, ఎగ్జామ్స్లో, వివాహ విషయాల్లో, గర్భఫలం విషయంలో, కోర్టు కేసు విషయంలో, కుటుంబ రక్షణ విషయంలో, అది ఏ విషయమైనా అన్ని విషయాల్లో కూడా మీరు తప్పక వారికి తోడే ఉంటారు. ఈరోజు వారిని లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. ప్రతి విషయం మీరు పట్టించుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా ఆత్మీయ కుటుంబం నీ చేతులకు అప్పగించుకుంటూ ఈరోజంతా వారికి తోడుండి నడిపిస్తారని నీ బలమైన చేతుల్లో పెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కోల్పోయిన వాటి కొరకు బాధపడుతున్నారేమో. ఎంత మాత్రం బాధపడకండి. ఎందుకంటే నీవేది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని లెక్కిస్తున్నాడు. నీ తల వెంట్రుకలను లెక్కించిన దేవుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని కూడా ఆయన చూస్తూ లెక్కిస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నమ్ముతున్న నీ వాగ్దానం నన్ను వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.